హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితా రెడ్డి లాగ్స్. ఈరోజు ఆల్రెడీ తమ్నెయిల్ చూస్తుంటే మీకు ఈ లాగ్ అర్థమైపోయి ఉంటుంది. అలాగే ఈరోజు నాకు యూట్యూబ్ నుండి మనీ వస్తుందా, యూట్యూబ్ మోనిటైజేషన్ అయిందా, అవన్నీ వివరంగా ఈ వీడియోలో చెప్తాను. అలా చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరు అడిగేది, నీకు యూట్యూబ్లో 15,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మంత్లీ ఎంత వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికి కూడా ఈ వీడియోలో అయితే అన్ని అపోహాలన్నీ పటాపంచలు చేసేద్దాం. అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా లేదా, యూట్యూబ్ నుంచి మనీ రాకపోతే ఎందుకు రావట్లేదు, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా నా ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిన 15,000 మంది ఫాలోవర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఇంక టాపిక్లోకి వస్తే, ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరిగేకుంది శాలరీ కూడా పెరుగుతూ ఉంటుందని. కానీ ఇది యూట్యూబ్ అనేది ఒక బిజినెస్ లాంటిది. బిజినెస్కి ఎలా రూల్స్ ఉంటాయో అలా కూడా యూట్యూబ్కి కూడా చాలా రూల్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను చూడండి. ఇంకా రూల్స్ విషయానికి వస్తే, యూట్యూబ్లో షార్ట్స్కి అయితే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. అలాగే లాంగ్ వీడియోలకి అయితే 4,000 వాచ్ టైం రావాలి. ఇలా వస్తేనే యూట్యూబ్ మోనిటైజేషన్ అవుతుంది. మోనిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది. ఇంకా ఆ రూల్స్ అన్నీ కంప్లీట్ అయితేనే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకున్నారు, కొంతమంది ఫోన్స్ కానీ మైక్స్ కానీ ఇంకా స్టాండ్లు కానీ అలాంటివన్నీ కొనుక్కుంటారు. కానీ అవన్నీ కొనుక్కొని మనీ అయితే వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ మోనిటైజేషన్ అవ్వకపోతే అవన్నీ కొనుక్కొని కూడా డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఓన్లీ ఒక ఫోన్తోనే స్టార్ట్ చేయండి. మోనిటైజేషన్ అయిన తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే మోనిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ రూల్స్ అన్నీ కూడా మన ఆటోమేటిక్గా యూట్యూబ్ వీడియోస్ వ్యూస్ రావాలంటే చాలా కష్టము. షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోలకు కానీ వాచ్ టైమ్స్ రావాలన్నా చాలా, అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా పడుతుంది. కొంతమంది ఒక్క వీడియోతో కూడా అవుతుంది. అది మీరు చేసే వీడియోలను బట్టి ఉంటుంది. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, నాకైతే ఈ విషయాలన్నీ నేనైతే నేర్చుకున్నాను యూట్యూబ్ నుంచి. ఇంకా నా ఛానల్కి వస్తే, ఇంకా నాకైతే మోనిటైజేషన్ అనేది కాలేదు. ఎందుకంటే నాకు నేను షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని, దానివల్ల నాకు ఫాలోవర్స్ వచ్చారు. షార్ట్స్ అనేది ఈరోజు 1 lakh వచ్చింది అనుకో, రేపు అంటే నేను రోజు డైలీ వీడియోస్ అలా పెట్టేదాన్ని కదా షార్ట్స్. అందుకని నేను ఎప్పుడో 1, 2 అలా పెడతా ఉండేదాన్ని. మా పాప వీడియోస్ పెట్టేదాన్ని, డైలాగ్స్, రీల్స్ అలాంటివి. ఈరోజు వీడియో పెట్టినప్పుడు 1 lakh అలా వచ్చినా మళ్ళీ రేపు పెట్టాం కదా, అలాగ 90 డేస్లోనే మనం 10 మిలియన్స్ రావాలి. అంటే ఈరోజు వ్యూస్ వస్తాయి, రేపు రావు. అలాగా ఇంకా వీడియో తగ్గుతూ ఉంటాయి, వ్యూస్ అటు ఇటుగా తగ్గుతూ ఉంటాయి. అంటే షార్ట్స్ నుంచి అయితే చాలా కష్టం మోనిటైజేషన్ అవ్వడం. అంటే ఒక్క వీడియో వైరల్ అవ్వాలి బాగా. ఇంకా లాంగ్ వీడియోలకు వస్తే, నేను లాంగ్ వీడియోలు అయితే ఇప్పటివరకు ఏమీ పెట్టలేదు. అంటే వాచ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. ఓన్లీ 2-3 వీడియోస్ పెట్టాను. ఆ 2 కూడా కొంచెం హోమ్ టూరు, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాంటి వీడియోస్కి నాకు 2 కలిపి కూడా 1000 దాకా వాచ్ టైం వచ్చింది. ఇంకా ఓన్లీ వాచ్ టైం అయితే నాకు 1000 ఉంది. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే నాకు 3 మిలియన్స్ 4 మిలియన్స్ అలా ఉన్నారు. అవి కూడా ఇంకా 90 డేస్లో 10 మిలియన్స్ రావడం కష్టం కాబట్టి అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉన్నాయి. అందుకే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ కాలేదు. అలాగే యూట్యూబ్ నుంచి నాకు మనీ ఏమి రాలేదు. చాలామంది అడుగుతారు, మనకి ఫాలోవర్స్ ఉంటే కాదు, ఇవి రూల్స్ అన్నీ కంప్లీట్ అయితే కానీ మనకి యూట్యూబ్ నుంచి మనీ రాదు. చేశానంటే, ఫస్ట్ మా పాప చిన్న ఫొటోస్ అలా ఉండేవి, అవన్నీ స్టోరేజ్, ఫోన్లో ఫొటోస్ అన్నీ స్టోరేజ్గా పోతూ ఉన్నాయి. అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో వీడియోస్, ఫొటోస్ అలా పెట్టేదాన్ని. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే మనీ కోసం అయితే కాదు, ఓన్లీ మెమరీగా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇంకా వీడియోస్ సంగతి పక్కన పెడితే, ఇంకా లాగ్ తీయడానికి అయితే చాలా కష్టము. మనం ఎడిటింగ్ కానీ, ఫోన్ కెమెరా తీయడం కానీ, అంటే నాకు కెమెరా ముందుకు రావడమే కొంచెం, అంటే ఫొటోస్ దిగడానికే నామూస్గా ఉండేది. అలాంటిది వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి స్టార్టింగ్లో. అలాగే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కొంచెం, అంటే స్టార్టింగ్లో అందరికి అలానే ఉంటుంది, నాకు ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం ఇంకా
ఇలా వీడియోస్ చేస్తే బెటరే కదా, మనకు కూడా అంటే మనం ఎప్పుడు హౌస్ వైఫ్ ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటాం కదా, బయటికి మాట్లాడాలన్నా బయటికి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా కొంచెం మనం భయంగా ఉంటుంది. అలాంటివి కూడా ఈ వీడియోలు ఇలా చేస్తుంటే మనకు కూడా మాట్లాడడం అలాగ అలవాటు అవుతుందని చెప్పి నేనైతే 3-4 డేస్ నుంచి లాంగ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. అంతేగాని అంటే మనం కొంచెం మాట్లాడుతుంటే మనకి అలవాటు అవుతుంది, వీడియోస్ తీయడం కూడా మనకి అప్పుడు కొంచెం హాబీగా మారుతుంది. ఓపిక అయితే చాలా ఉండాలి ఈ వీడియోస్ చేయాలంటే యూట్యూబ్లో. ఇంకోటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ కానీ అలాంటి ఒక్కరైనా ఉన్నా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్నీ ఒకరే చేయాలన్నా కొంచెం కష్టమవుతుంది. ఇంకా అవన్నీ చేస్తాము ఏం పర్లేదు అనేవాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, వీడియోస్ చేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం మోనిటైజేషన్ అవి కొంచెం స్లోగా అవుతాయి. కాకపోతే ఎప్పటికైనా అవుతాయి కదా, మనం రోజు వీడియోస్ తీస్తూ ఉంటే మనకి ఎలా మాట్లాడాలి అన్ని డీటెయిల్స్గా తెలుస్తాయి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మనకి టైంపాస్ అవ్వదు కదా, ఇలా వీడియోస్ తీస్తే మనకు కూడా కొంచెం కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎప్పుడు మూవీస్ అలా చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కూడా ఇలా వీడియోస్ తీస్తే మనకు కూడా ఏం మాట్లాడాలి ఏంది అని బయటికి వెళ్ళినప్పుడు కొంచెం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మనకి మాట్లాడాలంటే. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనీ కోసం అయితే కాదు, నా లైఫ్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను ఇలా వీడియోస్ మనకి అంటే డైరీ ఉంటుంది కదా, అలాగా డైరీలో రాసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇంకంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అలాగ రోజు మనం ఏం చేస్తాం ఈరోజు ఏం చేస్తామా అని మనకు అంత గుర్తుండదు. అందుకని చెప్పి నేను చిన్న వీడియో లాగా చేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ చాలామందికి నచ్చింది అది, ఇంకా అలాగా ఫాలోవర్స్ అలాగ వచ్చారు. ఇంకా నా లైఫ్ని నా ఫ్యాషన్ ఇంకా అన్నీ కొంచెం కొంచెం వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అందరికీ నచ్చితే వీడియో లైక్ చేయడము ఇంక కామెంట్ చేయడం ఇంక ఇలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. యూట్యూబ్ మోనిటైజేషన్ గురించి వస్తే నాకైతే మోనిటైజేషన్ కాలేదు, నాకైతే 1 రూపీ కూడా రావట్లేదు ఇప్పుడైతే. ఇంకా నేను చెప్పిన రూల్స్ అన్నీ పూర్తయితే కానీ రావు. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ఛానల్ అన్ని మోనిటైజేషన్ అవుతుంది, నేను కూడా మనీ తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.